ఎలా స్వస్థత పొందారు? 19th, ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జన సమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నం చేసింది. తాకవలనని ప్రయత్నం చేశారు. సో జీసస్ వాస్ అనాయింటెడ్. ఆయన లోపల ప్రభావం ఉంది. ఇలా తాకినప్పుడు, ఆయన వాళ్ళని తాకినప్పుడు కానీ, వారు ఆయన తాకినప్పుడు కానీ ఈ ప్రభావం ఏమైంది? సమ్మని లోపలికి వెళ్ళిపోయేది, ఫిక్స్ చేసేది. దట్ ఈస్ ద అనాయింటింగ్. రోగాలు నిలగొట్టేది, దయ్యాలు నిలగొట్టేది. మనకు తెలుసు కదా, మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ, ఆమె ముట్టినప్పుడు వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ అనాయింటింగ్ ఇన్ యువర్ స్పిరిట్. నీవు ఆ అభిషేకాన్ని అనుభవించాలి. నీకు తెలియాలి నీ లోపల అభిషేకం ఉందని. తెలియకుండా ఏం ఉండకూడదు. తెలియాలి. తెలిసెంత ఉండాలి. అభిషేకము, స్వస్థపరిచే అభిషేకము తెలిసెంత ఉండాలి, గుర్తించగలిగేంత ఉండాలి. అంటే ప్రభువు గుర్తించగలిగాడు, తనలో అభిషేకం ఉందని గుర్తించాడు. అభిషేకం వెళ్ళిపోయినప్పుడు కూడా ప్రభుకు తెలిసింది. జీసస్ న్యూ when the anointing left him. Jesus knew when the virtue left him. వర్చు ఉన్నట్టు ప్రభుకు తెలుసు, వర్చు బయటికి వెళ్ళినట్లు తెలుసు. తెలియకుండా ఉండేదానికి తెలియకుండా ఉండాల్సిన అవసరం లేదు.